వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అనేటువంటి వార్తలు అయితే సంచలనం రేపుతున్నాయి. నిజంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారా లేదా అనే విషయం తీసుకుంటే ప్రధానంగా సంధ్యా థియేటర్లో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సంధ్యా థియేటర్ విషయానికి వస్తే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా తేజ అనేటువంటి ఓ బాలుడు సినిమా చూడాలని ఇంట్లో మారం చేస్తే వారి తల్లిదండ్రులు ఆ అబ్బాయిని సినిమాకు తీసుకెళ్ళడం, ఆ థియేటర్లో తీసుకెళ్లేటువంటి సమయంలో అదే రోజు అదే టైంకి అల్లు అర్జున్ కూడా అక్కడ థియేటర్లో సినిమా చూడడానికి రావడం అనేది జరిగింది. ఈ సమయంలో కొంత తొక్కిసలాట జరిగి ఈ తొక్కిసలాటలో తేజ అనేటువంటి బాలుడు తీవ్రంగా గాయపడడం, అలాగే తేజ తల్లి రేవతి మృతి చెందడం జరిగింది. సో ఈ విషయం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఉమ్మడి రాష్ట్రాల్లోనే ఒక సంచలనంగా మారిపోయింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో దీని గురించే చర్చ సాగింది. ఈ నేపథ్యంలో దీని మీద కేసు కూడా నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారా లేదా అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఉదయం పోలీసులు చిక్కడపల్లి పోలీసులు కొంత సమయం క్రితం బన్నీ ఇంటికి వెళ్ళడం, అక్కడి నుంచి బన్నీ పోలీస్ కారులో స్టేషన్కి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అనేటువంటి వార్తలు అయితే సంచలనంగా మారాయి. కొంతమంది అయితే ఈ వార్తని ఖండిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్కు ఈ విషయమై విచారణకు అయితే ఆయన హాజరైనట్టు అయితే మనకు తెలుస్తోంది. సో మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ చూపిస్తారా లేదా ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తారనేది అయితే కొద్దిసేపటి తర్వాత మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే దుర్ఘటన జరిగిన తర్వాత ముందుగా సుకుమార్ స్పందించడం జరిగింది. తాను అండగా ఉంటాను, తన టీం అంతా అండగా ఉంటుంది, వాళ్ళకి ఏం జరిగినా బాలుడి శస్త్రచికిత్స కోసం అయితే తామైతే అండగా నిలుస్తాం, శస్త్రచికిత్సకు అటువంటి డబ్బులు మేము భరిస్తాము అనే విధంగా వారైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అల్లు అర్జున్ కూడా మరి స్పందించడం జరిగింది. ఇదే దుర్ఘటనపై తాను కూడా అండగా నిలుస్తాను, ఏదైతే దుర్ఘటన జరిగిందో ఇదైతే తనకు తీవ్ర విచారాన్ని కలిగించింది, తను షాక్లో ఉండిపోయాను, అందువల్ల వెంటనే స్పందించలేకపోయానని చెప్పారు. బాధిత కుటుంబానికి ఎప్పుడు అండగా నిలుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే దీని మీద మరోవైపు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి అని కూడా మరి స్క్రోల్స్ వస్తూ ఉన్నాయి. మరి ఎంతవరకు నిజం అనేది చూడాలి. సంధ్యా థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు ప్రభుత్వం చెప్తోంది అని చెప్పి కూడా ఇక్కడ మనకు బ్రేకింగ్ అయితే తెలుస్తోంది. 105, 118 R/W 3/5 BNS యాక్ట్ కింద కేసు నమోదైంది అని కూడా దీంట్లో తెలుస్తుంది. మరి దీంట్లో అంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి వార్త అనమాట. ఇది బ్రేకింగ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త అయితే వైరల్ అవుతోంది. ఈ సెక్షన్స్ కింద 105 సెక్షన్కి 118 సెక్షన్ల కింద నమోదు చేశారని చెప్తూ ఉన్నారు. మరి ఎంతవరకు నిజం అనేది కూడా వేచి చూడాలి. మరి విచారణ కోసమే అల్లు అర్జున్ అక్కడికి తీసుకెళ్లారా లేకపోతే ఏం జరిగింది నిజంగా ఏంటని కొంతమంది ఏమో ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తూ ఉన్నారు. కేటీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారో ఈ విమర్శల్ని డైవర్ట్ చేసేందుకు అల్లు అర్జున్ సంఘటనని తెర మీదకు తీసుకొచ్చారు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తానికి ఏది జరిగినా కూడా సంధ్యా థియేటర్ మీద జరిగినటువంటి ఘటనలో మాత్రం పోలీసులు రియాక్ట్ అయ్యారు అనేది మాత్రం వాస్తవం. అయితే ఈ విచారణను ఎదుర్కొనేందుకైతే అల్లు అర్జున్ స్టేషన్కు వెళ్ళున్నారు. మరి ఏ విధంగా జరుగుతుంది, అరెస్ట్ చేసి తర్వాత కోర్టుకు సబ్మిట్ చేస్తారా లేదా మరి స్టేషన్ బెయిల్ మీద పంపించేస్తారా, జస్ట్ విచారించి పంపించేస్తారా అనేది కూడా చూడాలి. మొత్తానికి ఏం జరుగుతుంది అనేది అయితే అల్లు అర్జున్ అభిమానులు అయితే ఉత్కంఠ రేపుతోంది. ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా దీని మీదే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరి కాసేపట్లో మరింత రిపోర్ట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. అలాగే మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతారు.